Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Today we are going to solve a problem which is related to predicting the direction of the reaction. Chapter Chemical Equilibrium in 11th class. Intermediate first year 11th class Chemical Equilibrium lo రియాక్షన్ డైరెక్షన్ ప్రెడిక్ట్ చేసే ప్రాబ్లం చేస్తున్నాం. సరే, ఎలా ప్రెడిక్ట్ చేస్తాం ఒక రియాక్షన్ యొక్క డైరెక్షన్ని? బై కంపేరింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ అండ్ రియాక్షన్ కోటియంట్ క్యూసీ. ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేసుకొని ఎవరు గ్రేటర్గా ఉన్నారో తెలుసుకోగలిగితే వీ కెన్ ప్రెడిక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇట్ మీన్స్ వెదర్ ద రియాక్షన్ ప్రొసీడ్ ఇన్ ఎ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఆర్ ఆల్రెడీ అట్ ఈక్విలిబ్రియం కెన్ బి మెజర్డ్. సి హౌ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ద గివెన్ రియాక్షన్ ఫస్ట్ నోట్ చేద్దాం. 2A గివ్స్ రైస్ టు B ప్లస్ C. ఓకే, క్లియర్. అండ్ ద అనదర్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఈస్ దేర్ యాక్టివ్ మాసెస్, నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ అంటాం. A యాక్టివ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు B యాక్టివ్ మాస్ విచ్ ఇజ్ ఈక్వల్స్ టు C యాక్టివ్ మాస్. ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ద వాల్యూ ఈజ్ ఎంత ఇచ్చాడు? 3 × 10⁻⁻⁴ m ఇది ఇచ్చాడు. ఇంకా కేసీ ఫర్ ద రియాక్షన్ ఈజ్ కేసీ కూడా ఇచ్చాడు. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻3. ఓకేనా? అర్థమవుతుందా? అంటే 2/1000 అని. క్లియర్. అంటే ఏమని? ఆర్ 0.002 అని దాని వాల్యూ, అంతే కదా? 0.002. ఓకే, కేసీ వాల్యూ ఇచ్చాడు. గుడ్. బట్ డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయాలంటే మనకేం కావాలి? క్యూసీ కావాలి, రియాక్షన్ కోటియంట్. ఓకేనా? నథింగ్ బట్ ఈ యాక్టివ్ మాసెస్ గివెన్ టైంలో కావాలి. సో గివెన్ టైం అన్నాడు అంటే ఈ యాక్టివ్ మాసెస్ ఈక్విలిబ్రియం యాక్టివ్ మాసెస్ కాదు, ఇప్పుడు ఈ టైం దగ్గర అని అర్థం. సరే, అతను మెజర్ చేస్తున్న టైం దగ్గర. సో ఇవేంటివి? యాట్ ఎప్పుడుననేది యాట్ ఏ గివెన్ టైం. సో ఇప్పుడు రియాక్షన్ కోటియంట్ క్యూసీ మెజర్ చేయొచ్చు. ద సేమ్ ఫార్ములా ఆఫ్ కేసీ ఏంటది? యాక్టివ్ మాస్ ఆఫ్ బి ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ సి బై యాక్టివ్ మాస్ ఆఫ్ ఏ పవర్ 2. కోఎఫిషియంట్ ఉంది కాబట్టి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. క్యూసీ ఇజ్ కూడా అన్ని వాల్యూస్ సేమ్, అన్నీ కూడా ఎంత ఉన్నాయి? 3 × 10⁻⁻⁴. బి యాక్టివ్ మాస్ ఇంటూ సి 3 × 10⁻⁻⁴ డివైడ్ బై ఏ యాక్టివ్ మాస్, అది కూడా అంతే కదా? 3 × 10⁻⁻⁴ హోల్ స్క్వేర్, పవర్ 2 ఉంది కాబట్టి. పైన చూడు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా. దేర్ ఫోర్ క్యూసీ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁻⁻⁴ హోల్ స్క్వేర్. డినామినేటర్లో ఏముంది నేను? 3 × 10⁻⁻⁴ హోల్ స్క్వేర్. రెండు క్యాన్సిల్ చేద్దాం. ఏమవుతుంది? దెన్ ద వాల్యూ క్యూసీ బికమ్స్ 1. క్యూసీ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చేసి. ఇప్పుడు కంపేర్ చేద్దాం. కేసీ వాల్యూ ఎంత ఉంది మనకు? 0.02. ఎంత ఉంది? 0.02. క్యూసీ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే దేర్ ఫోర్ ఎవరు గ్రేటరు? కేసీనా క్యూసీనా? క్యూసీ కదా. క్యూసీ ఇది 1, ఇది 0.02. సో ఇదే గ్రేటర్ కదా. సో క్యూసీ గ్రేటర్ దాన్ కేసీ అంటే దీని అర్థం ఏంటి? దట్ ఈస్ ద రియాక్షన్ ప్రొసీడ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో జరుగుతుందంట? రివర్స్ లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటారు. సో because of greater QC value, the reaction proceeds in backward direction or reverse direction అంటారు. ఇలా QC KCని కంపేర్ చేసి రియాక్షన్ డైరెక్షన్ మెజర్ చేయొచ్చు. ఒకవేళ కేసీ గ్రేటర్గా ఉంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందని, రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయంటే రియాక్షన్ అటైన్స్ ద ఈక్విలిబ్రియం అని దాని అర్థం. ఓకే, ఇవి ప్రీవియస్ వీడియోలో చూసాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.